Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. అలా ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఈ సమయాన్ని ప్రశస్తమైన సహోదరు కృపా బ్రదర్కి వాక్య పరిచర్య కొరకు అప్పగిస్తున్నాను. దేవుడు మనల్ని దర్శించును గాక. ఆమేన్. మనం అట్లా నిలబడి ఉంటుండగానే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్యం 9 నుంచి ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనుపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా చూచుచున్నారు, మీ యొద్ద నుండి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ఉన్నతుడ శక్తిమంతుడ ప్రభువా, నీ పరిశుద్ధమైన నీ ఉన్నతమైన నీ గొప్ప నామమునకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు పాటలు పాడి ప్రభువా, ఇంకో వారికి అనుభవాల్లోంచి మేఘమును గురించి చక్కటి సందేశములు చెప్పిన ప్రతి సహోదరుని బట్టి నీకెన్నో స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, నేను కూడా నాయన కొన్ని విషయములు ప్రభువా మా ప్రియులైన నాయన ఇక సహోదరులతో ప్రభువా కొన్ని విషయములు నాయన మేము ధ్యానించుకునిచుండగా ఈ పరిశుద్ధ యొక్క రొట్టెను ప్రభువా మీరు విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తున్నాను. ఓ ప్రభు, వాక్యం అనేది ప్రజలు నీ వారమై ఉన్నాం. ఈ రాత్రి నాయన నాతో సహా మా అందరితోనూ నాయన మీరు హెచ్చరించండి, మీరు మాట్లాడండి ప్రభువా. నీ వాక్యమునకు ప్రభువా నీ యొక్క ఆశీర్వాదములు మీరు జోడించమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, బలపరచండి ప్రభు. నన్ను ప్రక్కకి నెట్టండి ప్రభువా. నేనేమై ఉన్నానో సమస్తను ఎరుగుదువు. తప్పక ప్రభు నన్ను పూర్తిగా నీ వశంలో ఉంచుకోండి. కావలసిన కొన్ని మాటలు మీరు పంపించి నీ నామమునకు మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు దివ్య నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను. ఆమేన్. కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి కూడి వచ్చిన మీకు, అట్లాగే మరి సమయం ఇచ్చిన నాతోటి మరి నా యొక్క స్నేహితుడు మరి పిలుపు గారికి, అట్లాగే చెల్లి రేచల్కి, వారి కుటుంబానికి, మిత్రులని మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరోసారి మీ అందరినీ మరలా ఇట్లా కలుసుకునుట చాలా నేను ఆనందిస్తున్న విషయంలో. దేవుడు నిశ్చయముగా మనందరిని దర్శించునుగాక. యేసయ్య కృప మనందరికి తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. సర్వసాధారణంగా నేను ఈరోజు వాక్యం కాదు కానీ హెచ్చరికలతో కూడిన కొన్ని మాటలు చెప్పి ఇంచుమించుకు ఒక 20 నిమిషాలు తప్పితే ఒక అరగంటలో నేను ముగించాలని ఆశపడుతున్నాను. నేను ఎక్కువగా ఆ పిలుపు గారు చెప్తే వినాలని ఆశపడుతుంటాను. అది నేనే కాదు, అనేక స్థలాల్లో జరుగుతున్న విషయం ఇది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను ఆనందపడుతాను. ఇప్పటికీ దేవుడు మీకు చక్కటి సహోదరు లేక చక్కటి సేవకుల్ని మీకు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇటువంటి మరి సేవకులైనటువంటి పిలుపు గారిని నేను స్నేహితుడిగా కలుగుంటుట అది నేను చాలా ధన్యుడిగా భావిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన మీకు చెప్పుండొచ్చు, వాక్యము మేము చక్కగా చిన్నతనము నుంచి
ఒకే తరగతిలో సాగుతూ ఒకే సంఘంలో సాగుతున్నప్పుడు మరి నేనే సత్యంలోకి నడిపించటం. అయినప్పటికీ నేను ఆనందపడేది ఏంటంటే ఆయన నుంచి అనేక సంగతులు నేను తెలుసుకునుట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పటికీ ఆయన చెప్తుప్పుడు కొన్ని మాటలు చెప్తుంటే ఇంకా చెప్తే బాగుండును అన్న ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇది కేవలము దేవుడు ఆయనకిచ్చిన గొప్ప వరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి కొన్ని విషయాలు మీతో నేను చేసుకుంటున్నాను కనుక చక్కగా మరి మంచి మనసుతో మీరు వినాలని ఆశపడుతున్నాను. మరి పిలుపు గారు కోరినట్లుగా రేపు రాత్రి నేను ఉండను, ఎందుకంటే రేపు మా సంఘంలో చెప్పాను, రేపు రాత్రి మనం ప్రత్యేక కూడిక పెట్టుకుందాం గనుక అందరికీ కూడా తెలియజేయండి. నేను ఆదివారం చెప్పడం మర్చిపోయాను అని ఇక్కడికి వచ్చే ముందు చెప్పడం జరిగింది. ఆ విషయంలో దయతో నన్ను క్షమించమని నేను వేడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది పిల్లరా, నేరుగా కొన్ని విషయాలు వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చదివిన ఆ సందర్భం అందరికీ తెలిసిందే, ఎన్నోసార్లు మీరు విన్నారు పిల్లరా. అయితే మేఘమును గూర్చి ఆ సహోదరులు చాలా చక్కటి విషయాలు కూడా షేర్ చేసుకున్నారు, చాలా సంతోషం. అయితే మేఘమును గూర్చి తెలుసుకుంటున్నాం, మేఘము ఏమైందో కూడా గ్రహిస్తున్నాం. అయితే పిల్లరా, ఇక్కడ ఒక విషయం మీరు గమనించవలసిన అవసరం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మేఘమును గురించి తెలుసుకున్నంతరాన దేవుని రాజ్యం వెళ్ళం, దేవుని రాజ్యం మనం చేరుకోం. మేఘమును గూర్చి కొంతమందికి చెప్పినంతరాన్న లేక దానికోసం బోధించినంతరాన్న మనం వెళ్ళము. కానీ ఆ మేఘముతో ఐక్యం అవుతే, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ మేఘముతో మనం ఎప్పుడైతే ఐక్యమై, ఆ మేఘం అంటే ఎవరో కాదు, దేవుడే. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రియ సహోదరుల, మొదటి రాకడ, రెండవ రాకడని బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాకడకు ఒక సూచన ఇవ్వబడింది, అది ఇజ్రాయేల్ ప్రజలకు. అట్లాగే రెండవ రాకడ కూడా ఒక సూచన ఇవ్వబడింది. ఇప్పుడు చదవబడిన వాక్యం అది. మనకు ఒక సూచన ఉంది. ఆ సూచన ఏమై ఉన్నదంటే, ఎవరైతే మేఘమును గుర్తిస్తారో, ఎవరైతే దాన్ని గమనిస్తారో, దాని గురించి ఎవరైతే అవగాహన కలిగి ఉంటారో, దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, వారు మాత్రమే ఒకానొక దినాన్ని ఆయనతో సహసంబంధాలు కలిగి, ఆయనతో చక్కగా ఎత్తబడి, ఆయనతో నిత్యత్వంలో చేరే వాళ్ళమా అని నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఈ మేఘమును గూర్చి మనం చూసుకుంటున్నప్పుడు ఇది ఎప్పుడది, ఇంచుమించుగా అనేక సందర్భాల్లో ఈ మేఘమును గురించి మనం బైబిల్ చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేల్ ప్రజలు కూడా పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను అది నడిపించడం మనం చూస్తాం. అనేక లక్షల్లో ఆ మేఘము క్రింద వారు సాగిపోయారు ప్రియులారా. అయినప్పటికీ దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన అవగాహన అందరికీ లేదు అక్కడ. అవునండి, దేవుని గురించిన ప్రత్యక్షత అందరికీ లేదు అక్కడ. మేఘములో ఉండి చక్కగా ఆకాశం నుంచి వస్తున్న ఆ మన్నాను తింటున్నారు, బండ నుంచి నీళ్లు త్రాగుతున్నారు. ఇంకా మోషే విడిపించక ముందు ఆ బానిసత్వం ఉన్నప్పుడు అనేక అద్భుతములు కూడా చూశారు. అవన్నీ మోషే నుంచి చేసిన ప్రతి కార్యం కూడా వారు చూశారు. అయినంతరాన్న వారు దేవుని కలిగి ఉన్నారనుకుంటే కనుక అది మోసం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం మేఘమును గూర్చి తెలుసుకుంటున్నాం, మేఘమును గూర్చి ఒక అవగాహన మనకున్నది. అయితే ప్రియ సహోదరులారా, మేఘము ఏమై ఉన్నదో అర్థమవుతుందా మీకు? ఈ రోజున వర్తమానంలో ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఇదొక కళ అని, అవునండి, ఇదొక దర్శనమని రకరకాలుగా బోధించుకుంటున్న ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియ సంగమా, నువ్వేమనుకుంటున్నావు? ఎందుకంటే నిజంగా సహోదరులు కొంతమంది చెప్పారు, ఇక్కడ ఒకలాంటి గలిబిలు ఉంది ఇప్పుడు వర్తమానంలో కూడా.
అసలు మేఘం ఏమైనది, అసలు రెండో రాకడ జరిగిందా లేదా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రెండో రాకడ ఎక్కడైంది అవ్వలేదు అన్న ఆ వర్తమాన పాస్టర్లు కూడా ఉన్నారు. ఇంకా ప్రార్థనలు కూడా ప్రభువా నీ రాకడ ఆలస్యం అయితే అని చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ కాలం ప్రవక్త చెప్పాడు, వధువు మోసపోదు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నువ్వు నిజంగా వధువై ఉంటే, వధువు స్థానంలో నువ్వు ఉంటే, ప్రవక్త చెప్పి ప్రతిదాన్ని నువ్వు నమ్ముతావు ఖచ్చితంగా. ఈరోజు నువ్వు ఇంకా అవగాహన లేకుండా ఇంకా సందేహాలు ఉన్నాయంటే, ఇంకా ఎక్కడెక్కడో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయంటే నువ్వేమై ఉన్నావో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు చక్కగా సాగుతున్నప్పుడు మన్నా తింటున్నాము కదా అయి అన్నంతరాన్న దేవుడు మాతో ఉన్నాడు కదా అనుకుంటే మోసం అది. అవునండి. ఎందుకంటే ప్రతి కాలంలో దేవుడు తన బిడ్డలను కలిగి ఉన్నాడు ఖచ్చితంగా, ప్రతి కాలంలో కూడా. కనుక ఈ కాలంలో కూడా నీవు ఒక మేఘమును కలిగి ఉన్నప్పుడు, దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మేఘమును కలిగి ఉన్నప్పుడు, మేఘము గురించి వింటున్నప్పుడు, మేఘమును గురించి లోతైన సంగతులు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు నేను గ్రూప్లో పెట్టిన మెసేజ్లు వింటుంటాను. నేను చాలా ఆనందపడతాను. వాళ్ళు ఎంతో దృష్టవంతులు అనుకుంటుంటాను నేను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎట్లాగైతే మోసపోయారో అట్లా మనకి మోసపోతామని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేఘము పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభంగా నడిపించబడుతున్నప్పుడు 40 దినాలు వెళ్ళవలసిన ప్రయాణము 40 సంవత్సరాలు పట్టినప్పటికీ వాళ్ళ బట్టలు మాసిపోలేదు, కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి అలచట ఏమీ లేదు. అయినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉండిపోయారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. వారు అనుకోవచ్చు, పగల మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఖచ్చితంగా దేవుడు మాతో ఉన్నాడు, ఒక్కొక్క దినాన్ని మేము దేవునితో ఉంటాం అనుకోవచ్చు. అలాగనుకుంటే మోసమే. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక నా సహోదరులారా, సరైన ప్రత్యక్షత కావాలి, సరైన అవగాహన కావాలి. ఎందుకంటే ప్రతి కాలంలో దేవుడు కొంతమంది బిడ్డలు కలిగి ఉన్నాడు, అందరినీ కాదు, కొంతమందిని. అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరికే ఈ ప్రత్యక్షత ఉంటుంది, ఈ కొందరికే దీనికోసం అవగాహన ఉంటుంది. ఈ కొందరు మాత్రమే దేవునితో కలిసి నడుస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు సమయోచితంగా ఆయన ఏం చేస్తాడు, కొంతమందిని ప్రత్యేకిస్తూ, కొంతమందిని దర్శిస్తూ, కొంతమందిని ఆయన ప్రత్యేకించి ఆయన నడిపించుకుంటూ పోతూ ఉంటాడు ప్రతి కాలంలో కూడా. అవునండి, అవునేనా? దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. షడ్రకు మెషకు అబేద్నెగోను ప్రత్యేకించినట్లు, దానియేలు ప్రత్యేకించినట్లు, మోషేను చూడండి, మోషే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అగ్నిస్తంభం దిగొచ్చింది అక్కడికి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అగ్నిస్తంభముగా వచ్చి మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. అక్కడ మాట్లాడాడు దేవుడు. ఈ కాల ప్రవక్తను కూడా దేవుడు అదే మేఘస్తంభము మాట్లాడిందా లేదా? దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దినం ఉంటుందండి. ఆ ఒక్క దినము ఎప్పుడో ప్రత్యేకించబడిన తర్వాత వారి జీవితము దేవునికి అనుకూలంగా మారిపోతుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి బ్రదర్ చెప్పారుగా, మేఘం వచ్చినప్పుడు ప్రవక్త కూడా మేఘం అనుకున్నాడు దాన్ని. అవునా? 2 సంవత్సరాల తర్వాత అదేమిటో దేవుడు ప్రత్యేకించబడిన తర్వాత, అంటే దేవుడు బయలుపరచబడిన తర్వాత, ఆమేన్, హల్లెలూయా, ఆయనే బయలుపరిచాడు. అది ఏమై ఉన్నదో అప్పటి నుంచి ఆయన మెసేజ్లు మారాయి. దేవుని స్తోత్రం కలుగాక. ఆయన మాటలు మారాయి, ఆయన చెప్పే ప్రతి విధానం మారిపోయింది. దేవుడు దర్శిస్తే ఏ బిడ్డనైనా, ఏ ఒక్కరినైనా ఆయన దర్శించుకుంటూ పోతే, చూడండి, అపోస్తలుడైన పౌలు
దమస్క మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అనుకున్నాడు, యెహోవా దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఏంటి, ఆయనకి అంతవరకనే తెలుసు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆయన అదే అనుకున్నాడు. నేను వెంబడిస్తుంది కరెక్ట్ అనుకున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, వర్తమానం 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 అనుకుంటూ మేఘము గురించి తెలుసుకున్నంతరాన్న గొప్ప కాదు. మేఘము గురించి తెలుసుకుని 10 మందికి చెప్పినంతరాన్న కాదు. ఆ మేఘములో నిజముగా అందుకే చెవుగలవాడు వినులుగా కన్నట్టుగా ఆ మేఘములో ఎవరున్నారో చూడాలి. ఆ మేఘములు చూడండి, ఆ కంప్యూటర్లోంచి ఎందులోంచి చూడటం కాదు. ఇప్పుడు చెప్పారుగా, మనము ఆత్మీయ కన్నులతో చూడాలి. దాన్ని ఆత్మీయ కన్నులతో చూస్తున్నప్పుడు ఆయన ఆ మేఘంలోంచి నీతో కూడా మాట్లాడతాడు. ఆయన ఆ మేఘం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అప్పుడు ఉన్న ఆ మేఘము ఇప్పుడు కూడా వాక్యముగా ఉండి ఆయన నిన్ను నడిపించుకుంటూ పోతుంది. అదే మేఘము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నీవు తప్పిపోతున్నప్పుడు కూడా ఆ మేఘం నిన్ను అడ్డుపడుతుంది. ఆ మేఘం నిన్ను హెచ్చరిస్తుంది. అయినప్పటికీ నీవు ఇంకా తిరుగుబాటు చేస్తూ ఇంకా ఆయన గాయాలు రేపుతూ ఉంటే ఇజ్రాయేలు ప్రజలు రాలిపోయినట్లుగా రాలిపోయే ప్రమాదం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాలు తేనెలు మరి ప్రవహించే ప్రదేశానికి మేము వెళ్ళినప్పుడు, వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి సాక్ష్యం పట్టుకొచ్చారండి వాళ్ళు చాలా బలాఢ్యులు. వారి దృష్టిగా మేము మిడతలుగా ఉన్నాం. అక్కడికి వెళ్తే మనం నిలవలేం, మన వల్ల అవ్వదు అన్నప్పటికీ ప్రత్యేకించబడిన వారిద్దరు ఉన్నారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, కాలేబు యోషువ వాళ్ళు. దేవుని స్తోత్రం. వారిద్దరూ అంటున్నారు, దేవుడు మనతో ఉన్నాడు. ఎట్లా చూడగలుగుతున్నారు ఆ మాట? వారు ఆది నుంచి దేవుని చూస్తున్నారు గనక, ఆ మేఘం ఏంటో వాళ్ళకి అర్థమైంది కనుక, ఆ అగ్నిస్తంభం ఏంటో వాళ్ళకి అర్థమైంది కనుక, అందుకే వారు చెడ్డ సమాచారం చెప్పట్లేదు. కానీ వారు దేవుని కలిగి, అంటే చూడండి, ఆయనే మనలో నివసిస్తే, ఆయన మనలో ఉంటే మాట్లాడేది మనం కాదండి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనం మాట్లాడడం, ఆయన మనలో ఉండి మాట్లాడుకుంటూ వస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. యోనాని దేవుడు ఎన్నుకున్నప్పుడు, యోనాను నినివే పట్టణం వెళ్ళమన్నప్పుడు, దేవుని స్తోత్రం కలుగాక, యోనా ఎక్కడి నుంచి పారిపోతున్నాడు? యెహోవా సన్నిధిలోంచి పారిపోతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎందుకంటే యోనాను దేవుడు కలుగున్నాడు, యోనాను ఎన్నుకున్నాడు ఆయన. అయితే యోనా ఏం చేస్తున్నాడు ప్రియులారా? తర్షీషు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టి, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ చేప అడుగు భాగానికి వెళ్ళిపోవటం, ఓడలో ప్రార్థన చేయటం మానేసి చేప అడుగు భాగాన ప్రార్థన చేయటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు రాజుకు చెప్పాడండి. యోనా వెళ్ళి రాజుతో మాట్లాడా? దొరకదొస్తుంది, ఓ రాజా మీ యొక్క రాజ్యంలో ఈ జనులకు చెప్పు అన్నాడా? అనలేదు. అయినప్పటికీ ఆ దేశంలో ఉన్న ఆ రాజు దిగి వచ్చాడు కిందకి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆయన ప్రణాళిక ఎట్లా మారుస్తుందంటే ఒక ప్రార్థన. ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన ప్రార్థన నువ్వు చేస్తున్నావో, ఆ ప్రార్థన ఆయన ప్రణాళికని, అసలు నినివే పట్టణం నాశనం అయిపోవాలి, దొరకదొస్తుంది దేవుని ఆజ్ఞ. అయినప్పటికీ రాజు అక్కడ ప్రకటన చేశాడు. ఏమనంటే, పశువులేంటి, చిన్నపిల్లలేంటి, అందరూ కూడా ఉపవాసం ఉండి, ఇంకో అద్భుత విషయం ఏంటంటే అన్నీ కూడా గోను బట్ట కట్టుకోవాలంట, పశువులు కూడా. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి జరుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎన్నికలో లేకపోతే, దేవుని ప్రణాళికలో లేకపోతే మీరు వినుటి మట్టుకు విందురే కానీ అది పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, మేఘమును గురించి కొన్ని విషయాలు చక్కగా మనం వింటున్నాం.
ఎన్నో సంగతులు ఇక్కడ తెలియబడబడుతున్నాయి. నేను చెప్పే ఒక చిన్న సలహా ఏమిటంటే, అనేక మందికి తెలియని విషయాలు మనకు తెలుస్తున్నాయి అనుకుంటున్నాం కదండి. చాలా చోట్ల అనేక సంఘాలలో తెలియని వాక్యము మేము వింటున్నాం, మేము గ్రహిస్తున్నాం. దేవుడు ఇక్కడ చక్కగా కదలాడుతున్నాడు అనుకుంటూ కనుక మోసపోతే మిమ్మల్ని మీరు మోసపుంచుకుంటున్నారు. కనుక ఆ యొక్క మత్తులోంచి బయటకు వచ్చి అసలు దేవుడు ఎందుకు కదలాడుతున్నాడో, ఆయన ఎందుకని నీతోనే, దేవుని స్తోత్రం కలుగాక, నీకే కొన్ని విషయాలు అర్థమయ్యేలా ఎందుకు చేస్తున్నాడో అన్న ప్రశ్న నీకు రాకపోతే ఒక దినాన్న రొమ్ము కుట్టుకునిచ్చే ఆ పరిస్థితి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కనుక ప్రియ సహోదరులారా, ఒక మేఘాన్ని కలిగి ఉన్నాం మనం. ఆ మేఘానికి ఒక సాక్షులుగా ఉన్నాం. 10 మందిగా మేఘం గురించి చెప్పాలండి, ఖచ్చితంగా ఖచ్చితంగా. కనుక కొంతమందిలో ఒకవేళ ఎవరిలో ఒక సందేహం ఉండొచ్చు, అసలు ఈ రెండవ రాకడ జరిగిందంటావా అనుకున్నావంటే అక్కడ నువ్వు అవుట్. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మొదటి రాకడను కూడా చూడండి, మొదటి రాకడలో కూడా ఆ యోహాను వచ్చి ప్రకటిస్తున్నప్పుడు ఆ రాబోతున్న యేసుక్రీస్తుని బయట పెడుతున్నప్పుడు, ఆయన బయలుపరుస్తున్నప్పుడు ఆ ప్రజలు ఎవరైనా నమ్మారా? నమ్మలేదు. అంటే యోహాను నమ్మలేదు కనుక యేసుక్రీస్తుని కూడా నమ్మలేకపోయారు వాళ్ళు. ఈ రోజును కూడా ఈ మేఘమును నమ్మాలంటే, దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా, ఆ మేఘములో ఉన్న దేవుణ్ణి నువ్వు నమ్మాలంటే ఖచ్చితంగా ఈ కాలపు ఆ ప్రవక్తను నమ్మాలని, దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. కనుక ఈ కాల ప్రవక్త విలియం మరియం బ్రహ్మం అని తెలుసుకున్నంతరాన్ని ఏం లేదండి. విలియం మరియం బ్రహ్మం అని తెలుసుకుని సాగిపోయినంతరాన్ని ఏమి లేదు. ఖచ్చితంగా విలియం మరియం బ్రహ్మం వచ్చారంటే ఆ మేఘ ఖచ్చితంగా రెండో రాకడ జరిగింది. కానీ ఇంకా కలగా, అదొక దర్శనముగా కొన్ని సంఘాలు సాగిపోతున్నాయి. మనకు దేవుడు దాన్ని బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అది ఇంకా కళని, ఒకవేళ దర్శనమేమో అని, ఒకవేళ మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటుంటే చాలా ప్రమాదం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. ఆయన వస్తూ 1963లో ఆయన వస్తూ మన యొక్క నిత్య నివాసంలో ఏం చేశాడు? ఆయన మన థియోఫాను ఏం చేశాడు? ఆయన తీసుకుని వచ్చాడు. ఈరోజు నీకు ఇంకా సందేహాలు వస్తున్నాయంటే అసలు నీ థియోఫాను నీ దగ్గర ఉందో చూసుకోసారి. దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. వాక్యం వస్తున్నప్పుడు, దేవుడు కొన్ని విషయాలు బయట పెడుతున్నప్పుడు, ఆయన బయలుపరుస్తున్నప్పుడు నిజంగా నువ్వు వధువైతే సందేహించవు. ఇంకా నిజంగా నువ్వు ఆయన వధువై ఉంటే గనక, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఖచ్చితంగా వాక్యాన్ని పట్టుకుంటావు. వాక్యం ఏమి చెబుతుందో దాని ప్రకారంగా నువ్వు సాగిపోతావు. ఒకవేళ నువ్వు తిరగబడుతున్నావంటే, సందేహిస్తున్నావంటే, అంటే ఇంకా ఆయన గాయాలు రేపుతున్నావంటే నువ్వు ఏమై ఉన్నావో తెలుసుకోవాల్సిన అవసరత నీ మీద ఉన్నది. దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా. కనుక నా ప్రియ సహోదరులారా, చక్కటి విషయాలు, చక్కటి సందేశాలు, లోతైన విషయాలు దేవుడు సేవకుల ద్వారా మీకు పంపిస్తున్నాడు. ఆయన ఎన్నో సంగతులు, అనేక మందికి తెలియని సంగతులు. అవునండి. ఎంత ధన్యత అండి ఇది. దేవుని స్తోత్రం కలుగాక, హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి విషయాలు దేవుడు పంపిస్తున్నాడు. ఇంకా ఎన్నో ఆయన పంపిస్తూనే ఉంటున్నాడు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు తిరిగిపడినట్లుగా నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చక్కటి దేవుడు భలే మాట్లాడాడు, చక్కటి విషయాలు వచ్చాయి, చాలా సూపర్, దేవానికి స్తోత్రం అనుకుని నువ్వు మరలా పాపం వైపు తిరిగితే, మరలా లోకం వైపు తిరిగితే ఇంక నీకు ప్రత్యక్షత ఎక్కడ ఉన్నట్టు? నీకు నిజంగానే దేవుని ప్రత్యక్షిస్తుంటే పాపం వైపు చూడవు, లోకం వైపు చూడవు. ఎందుకంటే మీరు దేవుని ఆలయం ఉన్నారనియో, దేవుడు మీరు నివసిస్తున్నాడనియో మీరు ఎరగరా అన్నాడు ఆయన.
దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆయన మనలో నివసిస్తున్నప్పుడు, ఆయన మనలో సంచరిస్తున్నప్పుడు పాపం వైపు ఎందుకు చూస్తాం? ఆ ఆలోచనలే రావు మనకి. అవునండి. కానీ మన జీవితాల్లో ఈ స్థలం నుంచి మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత బయట ప్రపంచాన్ని అనుభవిస్తూ లోకస్తుల్లాగా మాట్లాడుతున్నామంటే, లోకస్తులుగా ఉంటున్నామంటే, దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అంటే నువ్వేమై ఉన్నావో గమనించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవుని స్తోత్రం. చూడండి, యోబు ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 22 అధ్యాయం 23 వచ్చిన చదవండి ఒకసారి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా, దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ రోజున గుడారం అనబడుతున్న ఈ శరీరములో దుర్మార్గత పనిచేస్తుంది చాలా చోట్ల. మంచి సాక్ష్యాలు చాలామందిలో ఏమో కనిపించట్లేదు. ప్రియులారా, వాక్యంలో ఉంటున్న మనం, దేవుని కనుగొన్న మనం, వర్తమానం వింటున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మేఘమును గూర్చి తెలుసుకున్న మనం, నిజంగా మేఘము దేవుడై ఉన్నాడని తెలుసుకున్న తర్వాత, ఆ మేఘములో దేవుడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లాగైతే వెంటాడుతూ నడిపించుకుంటూ పోయిందో, అదే మేఘము ఈ రోజును కూడా నిన్ను ఆ మేఘము నడిపిస్తుందని నువ్వు నిజంగా తెలుసుకుంటే నువ్వు పాపము చెయ్యవు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నీళ్ళు దుర్మార్గత ఉండదు, నీలో పాపము నివసించదేక. ఎందుకని? ఆ మేఘం ఎప్పుడైతే అపోస్తుడైన పౌలు దమస్క మార్గం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, ఇదే సత్యం అనుకుంటూ, ఇదే మార్గం అనుకుంటూ సాగిపోతున్నప్పుడు, ఎప్పుడైతే ఆ మేఘము దర్శించిందో, దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. తన నడక మారిపోయింది. తన మాట మారిపోయింది, తన చూపు మారిపోయింది. ప్రతిదీ మార్పు. ఇప్పుడు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు అన్నాడా? మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక జీవిస్తుంది నేను కాదు కానీ నా యందు క్రీస్తే. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే మేఘము దర్శించిందో, అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉంటున్న ఆ యొక్క సౌలుగా ఉంటున్న అతను పౌలుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. గనుక మేఘము కూడా మనం దర్శిస్తుందండి. వాక్యంతోనే మేఘము కూడా మనం దర్శిస్తుంది చాలా పర్యాయాలు. ఆ మేఘమును దర్శిస్తున్నప్పుడు నీ జీవితం మారకుండా, నీ జీవితం ఇంకా లోకం వైపు, ఇంకా లోక ఆశల వైపు నీ జీవితం అట్లాగే సాగిపోతుంటే ఇశ్రాయేలు ప్రజల్లాగా రాలిపోయినట్లుగా రాలిపోయే ప్రమాదము ఉన్నది. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నిజముగా మేఘమును గూర్చిన ప్రత్యక్షత, ఆ బయలుపాటు, ఆ రెవల్యూషన్ నీకు ఉంటే నువ్వు అసలు తొలగిపోవు, జడియో, భయపడతావా? అసలు భయపడవు. షడ్రకు మెషకు అబేద్నెగోకి అగ్ని పరీక్ష ఎదురైనప్పుడు, ఓ రాజా, మా దేవుడు ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించబోయిన ఆయన దేవుడు అన్నారు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నా సహోదరులను చెప్పే విషయం ఏంటంటే, దేవుని గురించి నిలబడితే, మేఘమును గురించి నిలబడితే, దేవుని స్తోత్రం, ఆ మేఘము నీతో ఉంటుంది. అవునా? నిజమేనా? దేవుని స్తోత్రం. షడ్రకు మెషకు అబేద్నెగో నిలబడ్డారా? దానియేలు నిలబడ్డాడా? నిలబడినప్పుడు ఏమి జరిగింది? వారిని అగ్నిలో వేసినప్పటికీ కూడా తల వెంట్రుక అగ్గి వాసన కూడా రాలేదు వాళ్ళకి. దేవుని స్తోత్రం. ఎందుకని? అగ్ని చేసిన దేవుడే వారి మధ్యలో వచ్చేసాడు. ఆయన వచ్చేసి నిలబడ్డాడు అక్కడ, అగ్గితో మాట్లాడుతున్నాడు. వీరు నా బిడ్డలై ఉన్నారు, వీరిని కాల్చటానికి అధికారం నీకు లేదు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ లోకాల జడులు, ఈ లోక పరిస్థితులు ఎన్ని వచ్చినా నువ్వు వాక్యమును గూర్చి ఎప్పుడైతే నిలబడతావో, దేవుని స్తోత్రం, హల్లెలూయా, వాక్యము నీ పక్షం నిలబడుతుంది. వాక్యం పక్షం నువ్వు నిలబడితే
అప్పుడు వాక్యమైన దేవుడు నీ పక్షంగా నిలబడి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆయన నీ పక్షంగా నిలబడ్డాడంటే నువ్వు పాపం చేయలేవు. అవునండి, పోకిరి మాటలు రావు, చెడు ఆలోచనలు రావు, చెడు తలంపులే రావు. ఎందుకని? నువ్వు కాదు ఉంటుందిక నీ గుడారములో, దేవుని స్తోత్రం కలుగాక, నీ శరీరం అనబడుతున్న ఈ గుడారములో ఆయనే నివసిస్తున్నాడక. ఈ కాల ప్రవక్త కూడా ఒక టైంలో త్రాగుదామని వెళ్తే అడ్డుకుందా, సిగరెట్ కాల్దామని వెళ్తే అడ్డుకుందా? దేవుని స్తోత్రం. ఆయన్ని కాచుకుంటూ వచ్చిన ఆ మేఘస్తంభము, ఆ అగ్నిస్తంభము ఈరోజు మనతో కూడా ఉండదా? లేదా? ఖచ్చితంగా ఉంది ప్రియులారా. దాన్ని నువ్వు చూడాలి. ఆ చూసే కొనలు నీకుంటే ఖచ్చితంగా నువ్వు ఏ పాపం చేయలేం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక సందేశించకండి, అనుమానించకండి. ఖచ్చితంగా రెండో రాకడ జరిగింది. ఇంకా రాకడ ధ్వని అని, రాకడ కోటాలని చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. మనం చాలా ధన్యమైన ప్రజలమై ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, ఆ రెండో రాకడ ఏమై ఉందో అది మనకు తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలామంది సందేశిస్తున్నారు ఈ విషయంలో. ఇంకా అనుమానం ఉంది. అసలు జరిగిందంటావా, జరగలేదంటావా? చూసుకుంటూ సాగిపోతున్నారు. వధువా, దేవుడు చెప్పాడు వధువు మోసపోదని. నువ్వు వధువు అయి ఉంటే గనుక ఇది నమ్ముతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక నేను ముగిస్తున్నాను ప్రియులారా. దేవుల్లో ఉన్న మనం, వాక్యాన్ని వెంబడిస్తున్న మనం, ఈ కాలంలో ఒక మేఘమును కలిగి ఉన్న మనం, మేఘమును గురించి తెలుసుకున్నంత గొప్ప కాదు కానీ ఆ మేఘము ఏమై ఉన్నదో, ఆ మేఘము ఎందుకని దిగొచ్చిందో, ఎందుకు దిగొచ్చింది? అసలు వచ్చింది నీ కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ కోసం, నా కోసం వచ్చింది మేఘము. ఎందుకంటే నేను పరిపూర్ణుడు చేయడానికి, నువ్వు పడిపోకుండా కాపాడడానికి, నువ్వు చెడు వ్యసనాలకి లోనవ్వకుండా నేను కాపాడడానికి. దేవుని స్తోత్రం కలుగాక. అందుకే గమనించుకోండి, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించింది ఆ మేఘం. నీతో ఉన్న థియోఫనే, నీతో ఉన్న మేఘమే నేను తప్పించుకుంటూ వస్తుంది. మన జీవితాల్లో ఒకసారి ఆలోచించుకోండి పిల్లరా. ఎన్నోసార్లు చనిపోవాలి మనం, ఎన్నో పర్యాయాలు, ఎన్నో ప్రమాదాలు గుండా మనం వెళ్ళాము ఎన్నోసార్లు. అయినప్పటికీ అది తప్పించుకుంటూ వస్తుందంటే నువ్వు ఇంకా పరిపూర్ణుడు కాదు కనుక నిన్ను పరిపూర్ణుడు చేయాలని అది కాపాడుకుంటూ వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రి మీ జీవితాల్లో ఇంకా ఎవరైనా సందేశిస్తూ దేవుని గాయాలు రేపుతూ ఇది నిజమంటావా అని ఆనాడు అవ్వమ్మ మోసపోయినట్లుగా మీరు కూడా ఇది నిజమా అనుకుని మోసపోతున్నారేమో, జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినట్లుగా మీరు కూడా వాక్యాన్ని మళ్ళీ రెండోసారి బాహాటంగా సిలివేస్తున్నారేమో, జాగ్రత్త. ప్రతి విషయం వాక్యం, చక్కటి విషయాలు దేవుడు బోధిస్తున్నాడు. మీకు ఎన్నో సంగతులు తెలుస్తున్నాయి పిల్లరా. ఆయనకి సరెండర్ అయిపోయి ఆయనకు సాక్షులుగా ఉంటూ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మేఘం సాక్ష్యం కలిగి అనేక మందిని ఈ మేఘం వైపు తిప్పితే మీ అంత ధన్యులు లేరని నేను అంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని కట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమెను ఇక్కడితో నా మాటలు ముగిస్తున్నాను. మరి సమయం ఇచ్చిన దేవుని యొక్క దాసులకు మరి మరోసారి దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఆయనకి సమయాన్ని అప్పగిస్తున్న దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము పలుకుదాం. మేఘమును గూర్చి హెచ్చరికతో కూడిన వర్తమానం దేవుడు మనకి రాత్రి ఇచ్చి ఉన్నాడు బ్రదర్ ద్వారా. మేఘముతో మనం ఐక్యమవ్వాలి. మేఘమును నమ్మి మాత్రమే కాకుండా, మేఘమును గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా మేఘముతో ఐక్యమవ్వాలి. మొదటి సంగతి ఏంటంటే, మేఘం అనగా యేసుక్రీస్తే. ఇశ్రాయేలు నడిపించింది మేఘస్తంభము, అగ్నిస్తంభం.
అగ్నిస్తంభము యేసుక్రీస్తే, మేఘస్తంభము యేసుక్రీస్తే. మోషే దగ్గరికి దిగి వచ్చిన అగ్నిస్తంభము కూడా యేసుక్రీస్తే. అందువలన మోషే ఆ అగ్నిస్తంభముతో ఐక్యమయ్యాడు, ఆ మేఘముతో ఐక్యమయ్యాడు. పర్వతం మీద 40 రోజులు ఉన్నప్పుడు, ఎవరు? మోషే 40 రోజులు ఉన్నప్పుడు అక్కడికి ఒక మేఘం దిగి వచ్చింది. మేఘములోకి ఆ మోషే కొనిపోబడ్డాడు. 7 దినములు ఉన్నాడు. అవునండి, లేఖనమైన 7 దినములు ఉన్నాడు. కాబట్టి ఆ మేఘముతో అతను ఏమయ్యాడంటే ఐక్యమైపోయాడు. ఆ చివరికి అతనే మేఘముగా మారిపోయాడు, అనగా యేసుక్రీస్తుగా మారిపోయాడు. మనం మేఘము ప్రత్యక్షత కలిగి ఉన్నామని చెప్పుకుంటూ వాక్య వ్యతిరేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, ఇంకా మొదటి జన్మ ద్వారా వచ్చిన కట్టుబాట్లు, ఇంకా పూర్వీకుల ద్వారా వచ్చిన సంప్రదాయములు, అవి బయటకు వెళ్ళిన తర్వాత వాటితో ముడివేయబడి ఉండుట మనకు మంచిది కాదు. ప్రైజ్ లార్డ్. ఆ విషయంలో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన పుట్టినింట్లో ఉన్న వాళ్ళందరికీ కీడు. కాబట్టి ఏం చేస్తారు? కీడు బట్టలు ఎడతారు. తీసుకెళ్ళి అందరూ ఏం చేస్తారు? బట్టలు పెడతారు. అలాంటి కార్యక్రమాలు ఏవి నాకు లేవు. తెచ్చిన వారు నాకు ఇవ్వడానికి కూడా భయపడి మా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. కొందరు అత్తవారు బట్టలు ఎడితే కానీ బయటికి వెళ్ళకూడదు, లేకపోతే బంధువులు పిలిచి బట్టలు పెడితే కానీ బయటికి వెళ్ళకూడదు. ఇవన్నీ ఎక్కడివి? బైబిల్లోవా అండి? అవన్నీ బైబిల్లోయా? చనిపోయి ఉంటే గెడ్డం గీసుకోకూడదు, కటింగు వేయించుకోకూడదు అండి, పొలిమేర దాటకూడదు. ఇవన్నీ ఎక్కడివి? బైబిల్లోవా? మనము వాక్య ప్రత్యక్షత కలిగి ఉండి ఇంకా అన్ని ఆచారాలు మనం వాటితో ముడివేయబడి ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. ఈరోజు చెప్పబడిన మాటలో అలా కనుక మనం చేస్తే క్రీస్తును మరలా సిలువ వేసినట్టే. యోనా గురించి, అలాగే యెహోషువ, కాలేబుల గురించి ఇంకొక మాట కూడా చెప్పాడు బ్రదరు. ప్రతి కాలములో దేవుడు కొందరు వ్యక్తుల్ని కలిగి ఉంటాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రతి కాలానికి దేవుడు ముందే నిర్ణయించేసి మీరు ఈ కాలంలో వెళ్ళాలని ముందే నిర్ణయం చేసి, ఎందుకు ఆ కాలంలో వారు వెళ్ళాలి? ఆ కాలంలో దేవుడు నెరవేరుస్తున్న వాక్యాన్ని వారు నమ్మాలి. ప్రతి కాలంలో ఆయన వాక్యాన్ని నమ్మి వెంబడించే వారిని ఆయన కలిగి ఉన్నాడు. ఈ రాత్రి కూడా ఇక్కడ కొందరిని కలిగి ఉన్నాడని నేను నమ్ముచున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యోబు గురించి మనం విన్నాం. సౌలు పౌలుగా మారుడు గురించి విన్నాము. షద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు గురించి మనం విన్నాము. వారు ఆ కాలములో వినిన వాక్యముతో వారు ఏమయ్యారు? ఐక్యమయ్యారు. ఈ కాలపు వాక్యము మేఘము. ఇప్పుడు మేఘముతో మనము ఐక్యమవ్వాలి. ఆ కార్యము మనం విశ్వసిస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి ప్రసంగిస్తున్నాం, దాన్ని నమ్ముచున్నాం,
దాని గురించి సువార్త ప్రకటిస్తున్నాం. ఇప్పుడు దానితో మనం ఏమవ్వాలి? ఐక్యమవ్వాలి. కోరుకుందామా? దేవుడు మనలందరినీ దీవించునుగాక. వాక్యం ఎత్తిన బ్రదర్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మీకు ఎలా వీలుగా ఉంటే అట్లా మీరు ప్రార్థనలో ఏకీభవించండి. నిలబడినా కూర్చున్నా ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నాతో మాట్లాడావయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాకు వాక్యమును గుర్చిన బయలుపాటు ఇచ్చావు, ప్రత్యక్షత ఇచ్చావు. మాకు మేఘమును గుర్చిన బయలుపాటు ఇచ్చావు, మేఘమును గుర్చిన ప్రత్యక్షత ఇచ్చావు. ఇదిగో దాంతో మేము ఐక్యం అవ్వాలని ఆశపడుతున్నాం. దాంతో మేము ఐక్యమైతే ఇంకా వేరే ఏ లోక కార్యాలతో మేము చేయలేము, లోక కార్యాలతో మేము ముడివేయబడలేము, లోక కార్యాల్లో మేము సాగలేము, లోకస్తుల్లా మేము మాట్లాడలేము, లోకస్తుల్లా మేము ప్రవర్తించలేము. కాబట్టి ప్రభువా, మా ప్రవక్త మేఘముతో ముడివేయబడినప్పుడు, ఆ మేఘముతో ఐక్యమైనప్పుడు ఆయన జీవితంలో బ్రహ్నాము కుటుంబ సభ్యుల యొక్క గుణలక్షణాలు కనబడట్లేదు, కానీ మీ గుణలక్షణాలే కనబడ్డాయి ప్రభువా. ఈ రాత్రి మేము అది ఆశపడుతున్నాము, అది మా జీవితంలో నెరవేర్చున్నాయన. నాకు సహాయం చేయండి ప్రభువా. ఇక్కడ నా సంఘానికి సహాయం చేయండి అయ్యా. ఆ మేఘముతో ఐక్యమై ప్రభువా, మేఘముగా మారిపోయి ప్రభువా, నీవు నిరూపములోకి మేము మార్చబడి నిన్ను ప్రదర్శించే వారముగా, నిన్ను చూపించే వారముగా, నీ గుణలక్షణాలు కలిగిన వారముగా మేము ఉండాలని, మేము నిలబడాలని ఆశపడుతున్నామయ్యా. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి ప్రభువా, కృప చూపండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. దేవునికి సమర్పించుకోండి. మీ గృహాలకు వెళ్ళిన తర్వాత కూడా, గృహాల యొద్ద కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ రాత్రి నుండి మీరు ప్రార్థన చేయండి. మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభువా, సర్వోన్నతుడాని పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ప్రత్యేక కూడికలో, ప్రార్థనలో, పాటల్లో, అలాగే బ్రదర్స్ ద్వారా ఇచ్చిన యొక్క ప్రత్యక్షతలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలయ్యా. ఇదిగో దేవాన్ని యొక్క కుమారుణ్ణి, మా ప్రశస్త సహోదరుడు తండ్రి కృపా బ్రదర్ని నిలబెట్టుకుని వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మేఘమును నమ్ముట మాత్రమే కాదు, మేఘముతో ఐక్యమై మేఘములో ఉన్న గుణలక్షణాలు మేము ప్రదర్శించాలని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అందరినీ మీ చేతికి సమర్పిస్తూ ఉన్నాం ప్రభు. నమ్ముచున్న మేఘముతో ఐక్యమవ్వాలని ప్రభువా, మా ప్రవక్త ఎలా ఐక్యమయ్యారో, మోషే ఎలా ఐక్యమయ్యారో, ప్రభువా పౌలు ఎలా ఐక్యమయ్యారో, ప్రభువా కాలపు వాక్యముతో ఎలా ఐక్యమయ్యారో ప్రభువా, మేము కూడా ఈ కాలపు వాక్యము మేఘముగా దిగి వచ్చిన వాక్యముతో ఐక్యమై నిన్ను ప్రదర్శించే జీవితాలు నాకు అందరికీ దయచేయండి. ఎందుకనగా నడిపించేది నీవే ప్రభువా. మమ్మల్ని ఆవరించండి. మేఘముగా మమ్మల్ని ఆవరించండి. మీ వశములోకి మమ్మల్ని తీసుకోండి. మాలోనికి మీరు దిగరండి. మాకు అధ్యక్షుడిగా మీరు ఉండండి. మా జీవితాల్లో నాయకుడిగా మీరు ఉండండి. మా కుటుంబాల్లో నాయకుడిగా మీరు ఉండండి. మా యొక్క జీవితాలను మీరు చక్కదిద్దండి. ప్రభువా, మా జీవితాల్లోనికి మీరు వచ్చినప్పుడు ప్రభువా, మా ఆలోచనలు సరిచేయబడతాయి, మా మాటలు సరిచేయబడతాయి, మా తలంపులు సరిచేయబడతాయి, మా నిర్ణయాలు సరిచేయబడతాయి. మా నడక పడక అన్నీ సరిచేయబడతాయి, సమస్త జీవితం సరిచేయబడతాయి ప్రభువా. తండ్రి, ఆ యొక్క సన్సెట్ పర్వతం మీదకి నీవు దిగి వచ్చినప్పుడు ప్రభువా, ప్రవక్త బ్రహ్నాము కుటుంబానికి చెందినవాడిని కాదని దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడయ్యా. ఎందుకనగా తన రక్తమే మారిపోయిందయ్యా, తన ఆలోచన మారిపోయిందయ్యా, తన మాటలు మారిపోయాయ్యా. మొదటి జన్మ సంగతులు, మొదటి జన్మ గుణలక్షణాలు ఏవి అతనిలో కనబడట్లేదు ప్రభువా. మాలో కూడా ప్రభువా మొదటి జన్మ సంగతులు ఇంకా కనబడుతున్నాయి. మొదటి జన్మ గుణలక్షణాలు ఇంకా కనబడుతున్నాయి. వాటన్నిటిని తీసివేయాలంటే, అవన్నీ తొలగిపోవాలంటే నీవు మాలోనికి దిగరండి ప్రభువా. మేఘముగా మాలోనికి రండి ప్రభువా. మేఘముతో ఐక్యమయ్యే జీవితాలు మాకు దయచేయండి ప్రభువా.
ఇక్కడ ఉన్న చండు బిడ్డల్ని, యవన బిడ్డల్ని, పెద్దల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. వాక్యం ఎత్తి నీ కుమారుని బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. తను జరిగిస్తున్న పరిచర్ని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి. ఓ ప్రభువా తండ్రి, ఓ చిన్న వయసులో తన కుమారుని కూడా తీసుకుని వచ్చి ఉన్నాను ఆయన. మరొక బ్రదర్ కూడా వచ్చాను ఆయన. ఆ బ్రదర్ కుటుంబాన్ని కూడా దర్శించండి. ఆ బ్రదరు తండ్రి నాయన, ఓ తండ్రి నాయన కుటుంబంలో కూడా ఓ తండ్రి నాయన, ఓ తండ్రి ఒక కార్యం జరిగింది నాయన. ఓ తన తల్లిని పోగొట్టుకున్నారని విన్నాము. ఓ తప్పగా కుటుంబాన్ని కూడా ఆదరించి బలపరచండి, సహాయం దయచేయండి. ఓ కృపా బ్రదర్ జరిగిస్తున్న పరిచర్ని దీవించండి. ఓ వారి పరిచర్లో మీరు తోడుగా ఉండండి. అక్కడ ఉన్న వారికి కూడా మేఘమును కూర్చుని బయలుపాటు దయచేయండి. వారు చెప్పినట్టుగా రేపటి దినము జరుగుతున్న కూడికను కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించండి, మహిమ పొందండి. ఇంకా నువ్వు ప్రభు అనేక స్థలాల్లో నీ కుమారుడు వాడుకోండి. ఓ ప్రభు ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత నీ కుమారుడికి దయచేయండి. అలాగే ప్రభు ఈ కూడికను ముగించుకుని ఎవరి గృహాలకు వారు వెళ్తున్న కృప తోడుగిచ్చి నడిపించండి. రేపటి దినము తండ్రి, రేపటి దినం ప్రత్యేక కూడిక కూడా ఓ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. మేమందరం పాల్గొని వాక్యములు ఆనందించి దీవించబడి ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయము దయచేయండి, మహిమ పొందండి. ఇక్కడ వాడబడిన ప్రతి పాత్రను దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అయిన ప్రేమ అయిన నిత్య సన్నిధి మనకి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్. దేవుడు మళ్ళందరినీ